ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ మధ్య చుచుపెట్టిన సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ వుడ్ అయినా సరే వన్ అండ్ ఓన్లీ కింగ్ ఒక్కడే. ఇంతకీ ఫ్యాన్ వారేంటి, సందీప్ పెట్టినటువంటి ఆ చిచ్చేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే కానుకగా డార్లింగ్ నటిస్తున్నటువంటి సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. ది రాజాసాబ్ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తే ఫౌజీ మేకర్స్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సలార్ 2, కల్కి 2 సినిమాల నుంచి కూడా బర్త్డే విషెస్ వచ్చాయి. కానీ వీటన్నిటికంటే స్పిరిట్ అప్డేట్ డార్లింగ్ ఫ్యాన్స్కి మరింత కిక్కిచ్చింది. ఎందుకంటే ఇది వాళ్ళు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్. గురువారం ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్గా వచ్చినటువంటి ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే టైంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్కి కూడా కారణమైంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసి కూడా 4 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇంకా సెట్స్ మీద కూడా వెళ్ళలేదు. ఉన్నట్టుండి ప్రభాస్ బర్త్డే స్పెషల్గా స్పిరిట్ సౌండ్ స్టోరీ అంటూ కూడా ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం డైలాగ్స్తో ఆడియో ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజువల్స్ లేనప్పటికీ స్టోరీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ప్రభాస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, కానీ ఆయన యాటిట్యూడ్ కారణంగా సస్పెండ్ అవుతాడు. అయితే ఈసారి ఏకంగా రిమాండ్ ఖైదీగా జైల్లో అడుగు పెడతాడు. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ద్వారా ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా రివీల్ చేశారు. చివరిలో చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ హీరోతో ఇంగ్లీష్లో డైలాగ్ చెప్పించి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు సందీప్. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రభాస్ పేరు వేసినటువంటి స్టార్ ట్యాగే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్పిరిట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ప్రోమోలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని టైటిల్ కార్డులు వేశారు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటి వరకు ప్రభాస్ని యంగ్ రెబల్ స్టార్ అని, లేకపోతే రెబల్ స్టార్ అని అందరూ పిలుచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కూడా డిక్లేర్ చేశారు సందీప్. పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ భారీ బ్లాక్ బస్టర్లు కొడుతున్నటువంటి బాహుబలి హీరో కావడంతో మేకర్స్ ఈ ట్యాగ్ వాడి ఉంటారని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాకపోతే దీనికి ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో బాలీవుడ్ ఫ్యాన్స్ ట్రిగ్గర్ అయినట్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే అర్థమవుతుంది. షారుఖ్ ఖాన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి హీరోలు ఎన్నో ఏళ్ల నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తున్నారని, వారిలో షారుఖ్ ఎప్పటి నుంచో బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా వెలుగుతున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే బిగ్గెస్ట్ మూవీ స్టార్ అంటూ కూడా గతంలో కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ అండ్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ రణబీర్ కపూర్, సౌత్ బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ అని కూడా ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ క్రమంలో కొన్ని బాలీవుడ్ పేజెస్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు అంటూ పోల్స్ కూడా పెడుతున్నాయి. బాహుబలి 1 సౌత్ సినిమాలకి పాన్ ఇండియా బాటలు వేస్తే బాహుబలి 2 ఇండియన్ మార్కెట్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లింది. ఇందులో ఎస్ఎస్ రాజమౌళి క్రెడిట్ ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ప్రభాస్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలతోనూ ప్రభాస్ తన సత్తా ఏంటో చూపించారు. సలార్, కల్కి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టాయి. డిజాస్టర్ టాక్ వచ్చినటువంటి సినిమాలు సైతం కూడా 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయంటే ప్రభాస్ స్టార్డమ్ కారణమనే చెప్పాలి. అందుకే ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సందీప్ రెడ్డి వంగ సరిగ్గా చెప్పారని కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా స్పిరిట్ ప్రోమో కారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్ స్టార్ ఎవరు అనే డిస్కషన్ స్క్రీన్ మీదకి వచ్చింది. దీనిపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి చాలా రేర్ రికార్డ్స్ అన్ని కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఈవెన్ గతంలో రిలీజ్ అయినటువంటి ఆదిపురుష్ కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా డివైడ్ టాక్ అండ్ కొంచెం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా డెఫినెట్గా కలెక్షన్స్ విషయంలో కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేశాయని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ గతంలో ఏదైనా ప్రభాస్ సినిమా వస్తుందంటే అందులో టికెట్స్ పెడితే ఆన్లైన్లో ఆ బుక్ మై షోస్ అండ్ దాని తర్వాత కొన్ని టికెట్స్ యాప్సే క్రాష్ అయిపోయి ఒక్కసారిగా కూడా బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేవు. గతంలో ప్రభాస్ ఒక్కసారి అన్స్టాపబుల్ బాలకృష్ణ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా ఆహాలో ఒకేసారి అందరూ లాగిన్ చేయడం వల్ల ఆహా సర్వర్ సంబంధించిన అన్నీ కూడా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయి అండ్ దానికి కొద్దిసేపటి వరకు కూడా అసలు యాప్ పనిచేయటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. బట్ ఇలాంటి ఒక స్టార్డమ్ ఏ హీరోకి లేదు, అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్కే సాధ్యం అని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ దాని తర్వాత ప్రభాస్ని ఇష్టపడేటువంటి మరికొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తారు. బట్ ఏదేమైనా ఇక్కడ షారుఖ్ ఖాన్ అండ్ దాని తర్వాత అమీర్ ఖాన్ కావచ్చు అండ్ దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సౌత్ నుంచి అల్లు అర్జున్ అండ్ దాని తర్వాత ఎన్టీఆర్ అండ్ దాని తర్వాత రామ్ చరణ్ ఇలాంటి స్టార్స్ ఉన్నప్పటికీ కూడా బట్ వీళ్ళందరూ మార్కెట్ ఉన్నప్పటికీ బట్ వచ్చి స్టార్డమ్ విషయానికి వచ్చినట్లయితే ప్రభాస్ ఒక నెక్స్ట్ లెవెల్ అని కూడా మరికొంతమంది ఫ్యాన్స్ చేస్తున్నారు. బట్ ఇలాంటి రేర్ రికార్డ్స్ అన్ని కూడా ప్రభాస్ పేరు మీదనే సైతం, కానీ ఇక్కడ ఎన్టీఆర్ కానీ లేకపోతే మిగతా హీరోల సైట్ లేవని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ చూసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ఎక్కువగా బాలీవుడ్ వాళ్ళనే ట్రిగ్గర్ చేస్తున్నాయి అన్నట్టు కనిపిస్తుంది. సౌత్లో పెద్దగా లేరు కానీ బట్ ఎందుకంటే గతంలో చాలా సినిమాలని
బాలీవుడ్ సినిమానే రూల్ చేసింది. అంటే ఎన్నో కలెక్షన్స్ తోటి పీకే కావచ్చు అండ్ దాని తర్వాత దంగల్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక రేర్ రికార్డ్స్ని సాధించాయి. అది కూడా బాహుబలి రాకముందు. బట్ అలాంటి ఉన్నటువంటి ఒక బాలీవుడ్ని దాటేసి తెలుగు సినిమా ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిందంటే దానికి ఇద్దరే కారణం. ఫస్ట్ వచ్చేసి రాజమౌళి అండ్ ప్రభాస్ అని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అన్న దానిపై ఇప్పుడు మరికొంతమంది అయితే తెగ సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. సో దానికి సంబంధించినటువంటి చాలామంది కూడా కొంతమంది ఒక్కొక్కరు ఎవరి ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ హీరోల కామెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ టాపికే పెద్ద హాట్ టాపిక్గా మారింది. మరి ఈ విషయంలో నిజంగానే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని మీరు ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.